ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడంపై విమర్శలు చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్కి మంత్రి పొన్నం ప్రభాకర్ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. రంజాన్ గిఫ్ట్ ఇవ్వడం, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్తో ఎన్నికలను పోల్చడంతోనే బండి సంజయ్ రాజకీయమేంటో అర్థం చేసుకోవచ్చన్నారు పొన్నం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయని కూడా ఆరోపించారు. చేతనైతే కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి రాష్ట్ర ప్రజలకు గిఫ్ట్ ఇవ్వాలన్నారు పొన్నం ప్రభాకర్. ఎన్నికల ఫలితాలను ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లెక్క చూస్తున్నామో, రంజాన్ గిఫ్ట్ అనడం అంటే ఆయన రాజకీయ అవగాహనకు, ఆయన క్వాలిటీ ఆఫ్ పాలిటిక్స్కి అద్దం పడుతూ ఉంది. పాలిటిక్స్లో గెలుపోటములు జరుగుతూ ఉంటాయి. తప్పకుండా ఇది ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్, ఇది దానికి ఏదో జనరల్ ఎలక్షన్స్ లాగా లేకపోతే ఇంకేదో లాగా మాట్లాడుతూ ఉన్నాడు. భారతీయ జనతా పార్టీ మీకు చేతనైతే ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాలు, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఏదైనా తెచ్చి ఈ ప్రజలకు చెప్పండి. ఊరికేనే మీరు పాలిటిక్స్ చేసే విధానంగా మాట్లాడితే మంచిది కాదు. డెఫినెట్లీ ఎన్నిక మీద సమీక్షించుకుంటాం. మా అభ్యర్థి కూడా ఒక విద్యా సంస్థల అధిపతి. తప్పకుండా మేము తక్కువ మెజార్టీతో ఓడిపోయినాం. అయినప్పటికీ కూడా ఈరోజు మీరు కుట్రతో ఇండిపెండెంట్ అభ్యర్థికి కౌంటింగ్లో స్పష్టంగా తెలిసింది. కౌంటింగ్లో ఇండిపెండెంట్ అభ్యర్థి రెండవ ఓటు అంతా కూడా భారతీయ జనతా పార్టీకే పడ్డది.